హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే టమాటా చట్నీ అండి. నేను ఇక్కడ టమాటా చట్నీకి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నాను. అలాగే టమాటాను కూడా నీట్గా వాష్ చేసి తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ చట్నీ ఇడ్లీలోకి దోశలోకి కూడా మంచి కాంబినేషన్ అండి. టిఫిన్స్లోకి మంచి కాంబినేషన్గా చేసుకోవచ్చు. అలాగే చిట్టు పునుగులకి బజ్జీలకి కూడా అదిరిపోతుందండి. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. తర్వాత అందులోకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేయాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా జీలకర్ర వేసానండి. ఇప్పుడు ఒకసారి వేయించాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత కారానికి తగినంత ఎండుమిర్చి వేయాలండి. కరివేపాకు వేసాను. ఇప్పుడైతే పోపును బాగా ఫ్రై చేయాలి. మనం తీసుకున్న టమాటా క్వాంటిటీకి తగ్గట్టుగా ఎండుమిర్చి అయితే తీసుకోవాలండి. కారానికి తగినంత అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే పోపును బాగా ఫ్రై చేయాలండి. కరివేపాకు కూడా నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను, హెల్త్కి మంచిదని. ఈ పోపునైతే మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలండి. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయింది. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసి మగ్గించాలండి. టమాటాలన్నీ కూడా వేసేసాను. ఇప్పుడు 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేయించానండి. మనకి టమాటాలోంచి కొద్దిగా వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్తో మనకి టమాటాలు అనేది సాఫ్ట్గా మగ్గిపోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఫ్రై చేయాలి. ఇప్పుడు నేను 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసానండి. తర్వాత ఇందులోకి నేను కొద్దిగా చింతపండు వేసాను. చాలా తక్కువ అండి, మీకు చూపిస్తున్నాను కదా. చింతపండు వేసాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసానండి. చట్నీకి తగినంత వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు ఒకసారి బాగా కలిపానండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి టమాటాలను అయితే మగ్గించాలి. మూత పెట్టేసానండి. లో ఫ్లేమ్లో పెట్టేసాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలను అయితే మగ్గించాలి. ఈ టమాటా చట్నీ మనకి అన్ని టిఫిన్స్కి కూడా మంచి కాంబినేషన్ అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు కూడా, మొదటిసారి చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే మనకి టమాటాలు మగ్గిపోయాయండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించాలి. అలాగే టమాటాలు కూడా సాఫ్ట్గా అయిపోవాలండి. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. టమాటాలు బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు ఇది మనకి బాగా కూల్ అవ్వాలండి, చల్లారిపోవాలి. నేనైతే మీకు చల్లారిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి చల్లారిపోయిందండి. ఇలా కూల్ అయిపోయిన తర్వాత మనం అయితే చట్నీ ఆడుకోవాలి. దానికోసం మిక్సీ జార్ తీసుకున్నాను. ఈ టమాటా మిశ్రమం అంతా కూడా మిక్సీ జార్లో వేసేసానండి. మనం ఉప్పు ముందుగానే వేసేసాం కాబట్టి ఇంక మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం టేస్ట్ చూసినప్పుడు తక్కువ అనిపిస్తే వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసానండి. కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మనమైతే మిక్సీ పట్టుకోవాలండి. సాఫ్ట్గా పేస్ట్ అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. నేను మిక్సీ పట్టేసాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసాను. మూత తీసానండి. మనకైతే టమాటా చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకున్నాను. చూడండి, మంచిగా కలర్ఫుల్గా వచ్చింది. ఎండుమిర్చితో చేసాం కదా. ఇప్పుడు పోపు కోసం పోపు గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసానండి. పోపు అయితే ఫ్రై అయిపోయింది. పోపుని మనం చట్నీలో వేసేయాలి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీ, దోశ, ఉత్తప్పం, బజ్జీ, చిట్టి పునుగులు, ఇలా ఏ టిఫిన్కైనా సరే సూపర్ కాంబినేషన్ అండి. ఇప్పుడు దీన్ని అయితే మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. ఈ టమాటా చట్నీ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.